టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ తేదీలు త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. టీఎస్ ఎంసెట్ 2024 పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులైన వారికి తదుపరి కౌన్సిలింగ్ ప్రక్రియకు పిలుపునిస్తారు. ఇది సాధారణంగా 3 దశల్లో నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే గత సంవత్సరం 2023లో టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ జూన్ 26న ప్రారంభమైంది. మొదటి దశ కౌన్సిలింగ్ జూలై 19న ముగుస్తుంది. రెండవ దశ కౌన్సిలింగ్ జూలై 21 నుండి మరియు మూడవ దశ ఆగస్టు 2 నుంచి జరిగింది. ఆగస్టు 9న కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే ఈ సంవత్సరంలో కూడా జూన్లో కౌన్సిలింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు బీఈ, బీటెక్ మరియు బీఫార్మసీ ప్రోగ్రాంలలో అడ్మిషన్ పొందేందుకు టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో పాల్గొనాలి. ఈ ప్రక్రియలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్లు లేదా చాయిస్ ఫిల్లింగ్ మరియు ఆప్షన్లను ఫ్రీజింగ్ చేయడం వంటివి ఉంటాయి. ముందుగా టీఎస్సీహెచ్ఈ ద్వారా తాత్కాలిక సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేయబడుతుంది. సీట్లను రిజర్వ్ చేయడానికి జాబితాలో పేర్లు చేర్చబడిన అభ్యర్థులు ఆన్లైన్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మరియు అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ట్యూషన్ ఫీజును చెల్లించాలి. టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో అవసరమైన డాక్యుమెంట్స్ లిస్ట్ ఇప్పుడు చెప్పబోతున్నాను. మొదటిది 10వ తరగతి లేదా దానికి సమానమైన సర్టిఫికేట్ మార్కుల మెమో, 12వ తరగతి లేదా దానికి సమానమైన మెమో లేదా పార్ట్ సర్టిఫికేట్, క్లాస్ 6 నుండి 12 లేదా దానికి సమానమైన స్టడీ సర్టిఫికేట్లు, బదిలీ సర్టిఫికేట్ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. జనవరి 1, 2024న లేదా ఆ తర్వాత సమర్థ అధికారం ద్వారా విడుదల చేయబడిన ఆదాయ ధృవీకరణ పత్రం అందజేయాల్సి వస్తుంది. ఒకవేళ వర్తిస్తే అవసరమైతే 2024 ఆర్థిక సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఇది కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని, ఈడబ్ల్యూఎస్ ఆదాయ ధృవీకరణ పత్రాన్ని తహసీల్దార్ ద్వారా తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీగా ఉంచుకోవాలి. కుల ధృవీకరణ పత్రం అవసరమైన వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని రెడీగా ఉంచుకోవండి. టీఎస్ ఎంసెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తెలుగు అకాడమీ ప్లస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.